తెలుగు రాష్ట్రాలను ఒకప్పుడు ఉలిక్కిపడేలా చేసిన ఆయేషా మీరా హత్య కేసు 2 దశాబ్దాలు కాల గర్భంలో కలిసిపోయినా ఆ తల్లిదండ్రుల కళ్లల్లోని కన్నీరు మాత్రం ఇంకా ఆరలేదు. 19 ఏళ్లుగా న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటం ఒక ఎత్తైతే ఇప్పుడు వారి కుమార్తె శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయాల్సిన పరిస్థితి రావడం మరొక ఎత్తు. రీపోస్ట్ మార్టం కోసం వెలికి తీసిన ఆ అవశేషాలు మళ్లీ మట్టిలో కలవబోతున్నాయి. కానీ ఆ అవశేషాలతో పాటే న్యాయం కూడా సమాధి అయిపోతుందా లేక నిజం నిలదీస్తుందా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. తెనాలిలో జరగబోయే ఆయేషా మీరా అంతిమ యాత్రపై 99 టీవీ ప్రత్యేక కథనం. డిసెంబర్ 27, 2007 ఒక ఆశయంతో హాస్టల్లో అడుగుపెట్టిన విద్యార్థిని ఆయేషా మీరా కిరాతకుల చేతిలో బలైపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలకు మిగిలింది కేవలం కోర్టుల చుట్టూ తిరగడం, విచారణ సంస్థల చుట్టూ తిరగడం మాత్రమే. తాజాగా విజయవాడ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన ఆయేషా మీరా శరీర అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. రీపోస్ట్ మార్టం కోసం సిబిఐ స్వాధీనం చేసుకున్న ఆ అవశేషాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు అప్పగించనుండడంతో అక్కడి నుంచి తెనాలిలోని కబ్రస్థాన్ వరకు ఒక భావోద్వేగ ప్రయాణం మొదలు కానుంది. ఇది కేవలం ఒక ఖనన కార్యక్రమం మాత్రమే కాదు, న్యాయం కోసం జరుగుతున్న మహాసంగ్రామం. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా చెలో తెనాలి పిలుపునిచ్చాయి ప్రజా సంఘాలు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి తెనాలి చేరుకోనున్నారు న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయంపై, వ్యవస్థల వైఫల్యంపై గళమెత్తేందుకు వేల సంఖ్యలో జనం కదిలి రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటలోపు తెనాలిలోని కబ్రస్థాన్లో మత పెద్దల సమక్షంలో అధికారికంగా ఖనన ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. మా కుమార్తె చనిపోయి ఇన్నేళ్లవుతున్నా అసలైన నిందితులు ఎవరో ఇప్పటికీ తేలలేదు అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ సైతం ఈ కేసులో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. అప్పట్లో సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు, వసతి గృహ నిర్వాహకులు, తెర వెనుక ఉన్న అసలు సూత్రధారులను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమకు అండగా నిలిచిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉండడంతో ఖచ్చితంగా న్యాయం చేస్తారని వారు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే వారు కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. మొదటిది, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసుపై మళ్లీ సమగ్ర విచారణ జరిపించాలి. రెండోది, ఆయేషా మీరా హత్యకు గురైన డిసెంబర్ 27వ తేదీన ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి. ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంతో పాటు ఇలాంటి దారుణాలకు గురైన బాధితులకు అండగా నిలవాలి. ఈ 3 డిమాండ్లు ప్రభుత్వానికి తెలియచేయనున్నారు. రేపు తెనాలి కబ్రస్థాన్ మట్టిలో ఆయేషా అవశేషాలు కలిసిపోవచ్చు. కానీ ఆమె తల్లిదండ్రులు లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. అధికార యంత్రాంగం బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం జరగబోతోంది. గుంటూరు ఎస్పీ, తెనాలి తహసీల్దార్ ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 19 ఏళ్ల క్రితం మొదలైన ఒక విషాద గాథ ఇప్పుడు మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఆయేషాకు ఆఖరి వీడ్గోలు పలుకుతూనే న్యాయం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని పౌర సమాజం గర్జిస్తోంది. మరి ఇప్పటికైనా ఆయేషా ఆత్మకు శాంతి చేకూరేలా నిజమైన నిందితులకు శిక్ష పడుతుందో లేదో వేచి చూడాలి.